రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని మిషన్ భగీరథ ప్లాంట్లో ఆకస్మిక తనిఖీలు చేశారు పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్. ఇక అంతారం గ్రామంలోని ప్లాంటును సందర్శించి నీటి సరఫరాపై వివరాలు తెలుసుకున్నారు. వాటర్ ఎక్కడి నుంచి ఎక్కడికి వరకు వెళ్తుంది, ఎక్కడి గ్రావిటీపై సప్లై అవుతుంది, ఎన్ని ప్రాంతాలకు నీళ్ల పంపిణీ జరుగుతుందో ఆరా తీశారు. ఇక ప్లాంట్లో సమస్యలపై నిర్వాహకులను అడిగారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ అధికారులు పాల్గొన్నారు. సింగిల్ ఫేస్ మోటార్, త్రీ ఫేస్ మోటార్లు ఉన్నాయి సార్. వాటి ద్వారా మనకు ఉన్నటువంటి నెట్వర్క్లో ట్యాంక్ నీళ్ళు ఎక్కిస్తాం సార్. ట్రీట్మెంట్ అయిన తర్వాత మళ్ళీ ఈ లైన్ కంటిన్యూగా పంపింగ్ అయినప్పుడు రాఘవపురం వెళ్తుంది సార్. పరిధిలో ఉన్నటువంటి రాఘవపురం సార్. ఇక్కడ 135 ML సార్. 135 ML మనకు 874 హ్యాపీనెస్ ఇక్కడ సర్వైవ్ సార్. అన్ని అప్లికేషన్ వాటర్ వెళ్తుందా లేదా, అర్బన్కి వెళ్తుందా లేదా అంతే కదా. కొన్ని డెఫినెట్ గా టెక్నికల్ ప్రాబ్లమ్ ఇంత పెద్ద దాంట్లో ఎక్కడో ఆడతాయి. దాని మీద ఇంకా మనం ఫోకస్ చేస్తాం. మిగతా రెగ్యులర్ గా రన్ అయితే అవుతుంటాయి. మెయిన్ రిజర్వాయర్, తర్వాత వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, ఇవి తర్వాత విలేజ్. బట్ మనకు విలేజ్ లో ఇంతకుముందు కూడా ఫస్ట్ నుంచి నెట్వర్క్ ఉంది కదా. ఇదంతా అయిపోయిన మీకు ఆటోమేటిక్ గా మీకు ఈ సిస్టమ్ అంతా సరిగ్గా వర్క్ అవుతున్నట్టు. ఎక్కడన్నా లేదంటే రేట్ మార్క్ అవుతుంది. అండర్స్టాండ్ WTP ఇస్ నాట్ వర్కింగ్ విలేజ్ అయితే